కష్ట నష్టాలు 24 గంటలు ఉద్యోగాలు చేసుకొని బతికి 30 రోజులకు 26 రోజులు పనిచేసి బతుకుతున్నటువంటి ఈ బతుకును సరదాగా తీర్చుకుందాం, 2 రోజులు పోయి హాయిగా ముందు వేసేద్దామంటే పాపం భార్యల ముందు భర్తలను చంపేయడం జరిగింది. కాబట్టి ఈ ఘాటు ఇట్లాంటి విషాదంను చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పడే బాధలు ఈరోజు ఆ పిల్లగాడు ఏడుస్తూ ఉంటే, పిల్లగాని ముందు తండ్రిని చంపుతా ఉంటే ఎంత ఘోరం ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ తెలుసు. కాబట్టి మనమందరం ఇదే విధంగా ఐకమత్యంగా ఉండి మన దేశం జోలికి ఎవడొచ్చినా మనం వదిలిపెట్టేది లేదు. పాకిస్తాన్ బిడ్డలను నేను ఒకటే కోరుతా ఉన్నా, రోజుకొక పాటు తీసేస్తుంటూ చంపుతా ఉండాలని చెప్పి, రోజుకొక పాటు ఒకటేసారి చంపితే నా కొడుకులకు అర్థం కాదు. తప్పకుండా పాకిస్తానీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినటువంటి దొంగలను కూడా తప్పకుండా హంతం చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు అందరం కూడా ఎవరైనా మనకు తెలిసిన ఈ ఏరియాలో కానీ మన రాష్ట్రంలో మన భారతదేశంలో ఏ మూలన మనము పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి తెలిస్తే వెంటనే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చి ఆ దొంగను పట్టించి ఆ దొంగకు కూడా పాటు తీసి నరకం చూపించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. ఈ వల్ల జరిగినటువంటి అన్యాయం ఇంత అంత కాదు. దేశం మీద ఎంత ధైర్యం, ఇంత పెద్ద దేశం మీద పడి పాపం అమాయకులని ప్రాణాలు తీసి పంపించడం జరిగింది. మనం కళ్ళతో చూసినాం ఏ రకంగా బాధపడతా ఉన్నారో. మనమందరం కూడా బాధపడతా ఉన్నాం. తప్పకుండా దేశం మీద మనమందరం కూడా కలిసిమెలిసి దేశం కోసం ఎవరు పని చేసినా దేశం పట్ల గౌరవంతో, దేశం గురించి ఎవరు ముందుకు వచ్చి పనిచేసినా మనం ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి సభాముఖం కోరుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.